ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు చూడండి. ఈరోజు చేసే కర్రీ సర్ప్రైజ్. చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. చలో షురు చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ అయితే వేడయింది. ఆయిల్ వేసుకుందాం. మీకు చూపించాను కదా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ వేసుకుందాం. అది కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఆనియన్ కూడా వేసేద్దాం. వంట అయితే వేయించుకోండి, కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా అల్లం పేస్ట్, కలుపుకోవాలి. అది మొత్తం పచ్చివాసన పోయిందాక మంచిగా కలుపుకోవాలి. కలుపుకోవటంగానే ఉంటుంది. హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. నేను వేస్తా. కొద్దిగా అయితే పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు అదైతే ఫ్రై అయింది. ఇప్పుడైతే కారం వేసుకున్నాను, ఒక స్పూన్ దాకా. సరిపడా ఉప్పు, కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ పలగొట్టేద్దాం అందులో. నేనైతే ప్రతిసారి ఇట్లా చెక్ చేసి ఒక గిన్నెల నుంచి ఇంకో గిన్నెలు మార్చుతూ ఉంటా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్స్ మంచిగా రావు. చూడండి ఇట్లా వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ వేసుకున్నా. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి తర్వాత కలుపుకోవాలి. చూడండి అట్లా అయిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి. కొంచెం మంట వేయించుకొని అడుగు పట్టకుండా చూసుకోండి. చూడండి కలిపితే ఈ విధంగా అవుతుంది. మొత్తం ఎగ్ అన్నీ సపరేట్ అయిపోతుంది ఆయిల్తో పాటు. ఇంత కలిపితే అంత మంచిది. చూడండి ఫైనల్గా అయ్యే వరకు టెక్స్చర్ ఇట్లా వస్తుంది. ఇట్లా అవ్వాలి. చూడండి పొగలు కట్టుకుంటే నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చపాతీలకైతే ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాం.
కొంచెం కొత్తిమీర, కలుపుకుందాం. నాకు రెస్టారెంట్లో చేసేదానిలోకి చేద్దాం అనుకున్నా, కానీ అది అవ్వట్లేదు. మీరు కూడా ట్రై చేయొచ్చు. కింద పడితే నన్ను అనొద్దు. అయిపోయిందండి. దిస్ ఈజ్ ఎగ్ బుర్జీ. చూసారా ఎంత బాగుందో, యమ్మీ యమ్మీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to my channel.